స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ అయ్యి 70 years అవుతుంది. ఆ 70 years సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో సేవా కార్యక్రమాలను మరెన్నో అవకాశాన్ని కస్టమర్లు కలిగించింది. అందులోని భాగంగా ఇప్పుడు 70 years సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని మన కళ్యాణదుర్గంలో అన్ని బ్రాంచ్ ఎస్బీఐ వాళ్ళు కలిపి ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ఎంతోమంది ప్రజలు సహకరిస్తున్నారు. అలాగే మన సేవా కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేస్తున్నారు. అందరికీ సందర్భంగా కళ్యాణదుర్గ పట్టణ ప్రజలందరికీ ఇవాళ మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండియా 70వ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 70,000 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని బ్యాంక్ యొక్క సిఎస్పి ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ఇవాళ కళ్యాణదుర్గంలో రక్తదాన శిబిరాన్ని ఎస్బీఐ కళ్యాణదుర్గం మెయిన్ బ్రాంచ్, కళ్యాణదుర్గం టీ సర్కిల్ బ్రాంచ్, కళ్యాణదుర్గం టౌన్ బ్రాంచ్, బ్యాంక్ మేనేజర్ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని మనం ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఇప్పటికి దాదాపు ఒక 30 యూనిట్ల రక్తాన్ని మేము సేకరించాము. అట్లాగే ఇంకా ఒక దాదాపు 15 నుంచి రక్తదానాన్ని వస్తుందని ఆశిస్తున్నాము. దాదాపు ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ రక్తదాన శిబిరంలో పాల్గొని తమ వంతు సేవ సమాజానికి అందించాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. నమస్తే. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇక్కడ బ్రాంచ్లో మెయిన్ బ్రాంచ్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్ కస్టమర్స్ చాలామంది రావడం, బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఈ సోషల్ యాక్టివిటీ కార్యక్రమాన్ని అంటే ఈ విధంగా బ్లడ్ డొనేట్ చేయడం అనేటువంటి చాలా మంచి కార్యక్రమం. బ్యాంక్ వారు తమ శాఖ ద్వారా ఈ విధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మిగిలిన బ్యాంకులు కూడా ఈ విధంగా ముందుకు చేసి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కోరుతున్నాము. అనేక సాంఘిక కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనది బ్లడ్ డొనేషన్ కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకి ఇలాగే కొనసాగించాలని, ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఎస్బీఐ వాళ్ళు నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. టెన్షన్ పడేదంటే తీయద్దు. కొంచెం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి తీసేయండి అంటే అందుకోసం ఫస్ట్ టైం చెప్తాను. ఫస్ట్ టైం అదే నువ్వు టెన్షన్ పడతా అంటే తీయద్దు. మేము చెక్ చేసినానమ్మా. ఓకే.